హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను 6 శారీస్తోని మేము ముందుకు వచ్చానండి. 6 శారీస్ ప్రింట్ చేయించానన్నది, అది ఎలా చేయించానన్నది మీతో షేర్ చేసుకుంటానండి. ఈ శారీ వచ్చేసి ఈ మేడం మనకి 2 శారీస్ పంపించారండి. నల్గొండ నుంచి పంపించారు ఒక మేడము. యూట్యూబ్లో వీడియోలు చూసి ఆ మేడం మనకి 2 శారీస్ పంపించారు. ఫస్ట్ శారీ ఎలా ఉంది అంటే అన్నీ 1 or 2 శారీస్ కనుక నేను అన్బాక్సింగ్ వీడియోస్ తీయలేదండి. 2 శారీసే కనుక అంటే తీసాను. బట్ మళ్ళీ ముగ్గురు కస్టమర్లే కదా, పెట్టడం కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి నేను వీడియోలో ఎంత అవుతుందని జస్ట్ మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను. శారీ అంతా ఇలా ప్లెయిన్ ఉందండి. కింద పైన బార్డర్ వచ్చేసి ఇలా ఆనంద బ్లూ కలర్ దానిపైన ఇలా బూటీస్ వచ్చాయి. మధ్యలో శారీ అంతా ప్లెయినే ఉంటుంది. మీకు ఇక్కడ శారీ కలర్ డల్ తెలుస్తుంది, కానీ ఆ పింక్ అనేది చాలా మంచి పింక్ కలర్లో ఉందండి. ఏం పింక్ అంటారు దీన్ని? మెజంతా పింక్ అంటారు కదా, ఆ పింక్ కలర్ దానికి ఇలా రాధాకృష్ణ ఉన్న ఆల్ ఓవర్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ఆ మేడము. బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తోనే నేను లోపల ఎక్కువ ఆ కలర్ ఎలివేట్ అయ్యేట్టుగా ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. మధ్యలో వచ్చేసి గోల్డ్ బూటీస్ ఉన్నాయి కనుక ఆ రాధాకృష్ణ దగ్గర మధ్యలో ఆ డిజైన్లో కొంచెం ఆ గోల్డ్ టచ్ వచ్చేట్టుగా ఈ శారీకి ఇలా చేసామండి. ఇది ఫస్ట్ శారీ ఆ మేడం పంపించిన దాంట్లో. సెకండ్ శారీ అండి, ఇది ఉప్పాడ శారీలా ఉంది. ఈ శారీ ఏంటంటే దీంట్లో మొత్తము ఫుల్గా శారీ అంతా బూటీస్ వచ్చాయండి. చాలా దగ్గరగా వచ్చాయి. చూసారు కదా, మీకు చూపిస్తున్నాను. ఇది అంతా మేము ఓపెన్ చేయించాం. మీరు ఎవరైనా కనుక అలా మీ శారీలో అలా బూటీస్ వస్తే ఒకవేళ బ్యాక్ సైడ్ నుంచి మనకు తీయడానికి వస్తుందండి. అలా తీయడానికి వస్తే మాత్రం తీసి పంపించండి, మాకు ఈజీ. మీకు శారీ చాలా బాగా కనిపిస్తుంది. ఈ శారీలో కూడా అలానే వచ్చాయి. అయితే మేము ఏంటంటే ఆ మేడంకి ఇలా సజెషన్స్ ఇచ్చామన్నమాట. ఇలా తీసి వేస్తే బాగా కనిపిస్తుంది మేడం, బాగుంటుంది అంటే సరే మీరు తీయించండి అని అన్నారు. ఇలా గోల్డ్ బూటీస్ను థ్రెడ్ బూటీస్ వచ్చాయి అనమాట. బార్డర్లో అయితే ఎలా ఫ్లవర్ చూడండి 2 కలర్ కాంబినేషన్స్తో వచ్చింది కదా, సేమ్ ఇలానే శారీ మొత్తం వచ్చిందనమాట. బట్ అదేంటంటే బ్యాక్ సైడ్ మనం ఉల్టా సైడు ఓపెన్ చేయడానికి కూడా దారాలు అనేది కట్ అయ్యి ఉన్నాయి అనమాట. అలా లాగితే వచ్చేసాయి. అది మేము బయట తీయించానండి. తీయించి ఈ శారీకి 2 కలర్ కాంబినేషన్స్తోని ఈ డిజైన్ వేయించాము. 3 కలర్ అండి. బార్డర్లో పింక్ అండ్ గ్రీన్ గోల్డ్ ఉంది కనుక నేను బాటిల్ గ్రీన్ అండ్ పింక్ అవుట్లైన్ డిజైన్ వచ్చేప్పటికి ఇది జామున్ కలర్ కదా అండి, జామున్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుంది దీంట్లో అవుట్లైన్. ఆ లీవ్స్లో మీకు తెలిస్తే ఒకటి గ్రీను, ఇంకొకటి ఏంటంటే జామున్ కలర్. 2 కలర్ అండి, 3 కలర్ వేయించలేదు. చూడండి అదొక గ్రీన్, సేమ్ అదే గ్రీన్ వేయించాను నేను. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి ఆ లీవ్స్ ఉన్న అవుట్లైన్ వచ్చేప్పటికి జామున్ కలర్ అండి. చాలా బాగుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆరెంజ్ పైన ఆ జామున్ కలర్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. చూడండి దగ్గర నుంచి అయితే ఎగ్జాక్ట్గా మీకు ఇప్పుడు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ కనిపిస్తుంది. ఇంకా డార్క్గా ఉంది బయట. చాలా బాగా వచ్చిందండి ఈ కాంబినేషన్ అయితే. ఆరెంజ్ పైన జామున్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. మేడంది ఇది సెకండ్ శారీ అండి. 2 శారీస్ అనేది మనకి పేరు చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. ఈ 2 శారీస్ ఆ మేడం పంపించారు నల్గొండ నుంచి. ఫొటోస్ పెట్టాము వాళ్ళకి, చాలా బాగా నచ్చాయి అన్నమాట డిజైన్ అనేది. ఇవి 2 కూడా ఆ మేడం వాళ్ళే. నెక్స్ట్ శారీస్ వచ్చేప్పటికండి, ఈ శారీ వచ్చేప్పటికి మనకి ఇక్కడ హైదరాబాద్ మనకి మాకు దగ్గరలోనే ఈసీఎల్ నుంచి ఒక మేడం తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఆ మేడం కూడా యూట్యూబ్లో నా వీడియోస్ చూసి మేడం ఇంతకుముందు ఎక్కడో చాలా లాంగ్ వేసుకునేవారంట, దూరంలో ఇంతకుముందు కూడా చేయించుకున్నారంట. బట్ మనకు దగ్గరలోనే ఉంది కదా ఈసీఎల్ అని చెప్పాము కనుక దగ్గరలోనే అనేసి మన దగ్గరికి వచ్చారు. ఇది కొత్త శారీ అండి. చూసారు కదా, మీకు పళ్ళులో ఉన్న అది పళ్ళు కూడా టసల్స్ కూడా వాళ్ళు ఇంకా చేయించలేదు. కొత్త శారీ అండి, బిల్తో పాటు ఉండే మనకే పంపించారనమాట. ఈ మేడం కూడా 3 శారీస్ ఇచ్చారండి. ఫస్ట్ ఒక శారీ ప్రింట్ వేసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఓకే బాగుంది అన్న తర్వాత మళ్ళీ రిమైనింగ్ 2 శారీస్ వేయమన్నారనమాట. ఫస్ట్ ఒక శారీ వేసి ఇచ్చేసాము, అది నేను వీడియో తీసుకోలేదు. ఇది పింక్ అండి, మంచి పింక్, రాణి పింక్కి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది. దీనికి ఇలా ఆల్ ఓవర్ డిజైన్లో బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేయించాను. 2 కలర్ కాంబినేషన్లోనే వేయించాను అనమాట. చూసారు కదా, పళ్ళుకి కూడా వేరే డిజైన్ వేయించాను. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ వాళ్ళ మదర్తో ఎవరిదో అన్నారండి, వాళ్ళకి
కొంచెం ఆ మేడం సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. ఇది చాలా మంచిగా నాకు ఇష్టం అండి మా మదర్ శారీ. దీనికి కొంచెం సింపుల్గా మంచి క్లాసీగా కనిపించేట్టుగా కావాలి, ఎక్కువ హెవీ డిజైన్స్ వద్దు అనేసి చెప్పారు. వన్ సైడ్ బార్డర్ వచ్చిందండి. ఈ కలర్ ఎలా ఉంది అని అంటే మనకి యాష్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ అయితే అలా కలనేత వచ్చింది ఈ శారీ కూడా. పైన బార్డర్ లేదండి, కింద మాత్రమే మనకి బార్డర్ వచ్చింది. చూసారు కదా, పళ్ళులో కూడా మీకు తెలుస్తున్నది మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు. దీనికి నేను వర్లీ ప్రింట్ వేయించానండి. చాలా సింపుల్గా సింగిల్ కలర్లో, ఎక్కువ కలర్స్ ఉండొద్దు, గాడిగా ఉండొద్దు అని అన్నారు కనుక నేను సింగిల్ కలర్తోని ఇది ఇప్పుడు యాష్ అండ్ గ్రే కాంబినేషన్లో, యాష్ అండ్ మెరూన్ కాంబినేషన్లో డబుల్ షేడ్లో ఉంది అన్నాను కదండి. దీనికి నేను టమాటో పింక్ వేయించానండి. ఇక్కడ మీకు డల్గా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా బాగుంది టమాటో పింక్ ఈ శారీ పైన. ఆ కలర్ అనేది ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే రెడ్ వేస్తే మెరూన్ లానే ఉంటుంది అనుకున్నాను, కానీ టమాటో పింక్ వేయించాకండి చాలా బాగుంది. ఈ 2 శారీస్ మనకి ఈసీఎల్ నుంచి ఆ మేడం పంపించారు. ఇవి 2 శారీస్ ఆ మేడం అండి. నెక్స్ట్ శారీస్ వచ్చేప్పటికి ఈ శారీస్ మనకి ఒక యాప్రాల నుంచి, ఇక్కడ హైదరాబాద్ యాప్రాల్లో నుంచి మేడం వాళ్ళు ఫస్ట్ చాలా శారీస్ ఇచ్చారండి మనకి. తర్వాత శారీస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక శారీ తెచ్చి ఇచ్చారు వాళ్ళకి. ఇది 3rd టైం ఆ మేడం వాళ్ళు ఇవ్వడం శారీస్. క్రీమ్ కలర్ శారీకి చిన్న బార్డర్ వచ్చిందండి. ఎలా అంటే 2 కలర్ కాంబినేషన్స్లో చిన్న బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు అండి. బార్డర్ ఎలా ఉంది అని అంటే శారీలోనే మిక్స్ అయినట్టుగా ఉంది. మనకి చూసారు కదా, కింద బార్డరు గ్రీన్ అండ్ లైట్ పింక్లో, అసలు తెలియట్లేదు అది గ్రీన్ పింక్ అన్నది కూడా తెలియకుండా అంత లైట్గా ఉందన్నమాట. అప్పుడు నేను శారీ మిడిల్లో శారీ వచ్చేసి డార్క్ బిస్కెట్ కలర్ ఉంది శారీ. దీనికి నేనేంటంటే చూడండి టమాటో పింక్ వేసాము. మీకు రెడ్లా కనిపిస్తుంది కానీ కాదండి, అది టమాటో పింక్ అండ్ గ్రీన్ కలర్ వేసాము. లీవ్స్కి గ్రీన్ కలర్ వేసాము. అవుట్లైన్ వచ్చేప్పటికి బ్లూ కలర్ వేసానండి. ఈ పింక్ గ్రీన్ ఎందుకు యూజ్ చేశానంటే బార్డర్లో 2 కలర్ కాంబినేషన్స్ ఉంది కనుక ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళే. దానికి బ్లూ అవుట్లైన్ ఇచ్చేప్పటికండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ శారీ. నెక్స్ట్ ఇది కూడా మేడం వల్ల ఇచ్చారండి. చెప్పాను కదా, 3rd టైం అనమాట ఇది. సెకండ్ టైం ఇచ్చిన శారీ మన దగ్గరే ఉండిపోయింది. ఈ శారీ చూడండి, శారీ ఎంత బాగుందండి. వాళ్ళు వాష్ చేసినప్పుడు ఏంటంటే శారీలో కలర్ అనేది బార్డర్కి అంటుకుందంట. ఫుల్ కంప్లీట్ శారీ అంతా ఇలానే అంటుకుంది వాళ్ళకి. అక్కడక్కడ మీరు చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తే కానీ తెలియట్లేదు. చూడండి ఎంత కలర్ అంటే అంత హెవీ కనిపించట్లేదు. బట్ ఏంటంటే రియల్గా చూసినప్పుడు అక్కడక్కడ బార్డర్లో ప్లెయిన్ బార్డర్ వచ్చింది కనుక మధ్య మధ్యలో అంతా అంటుకొని ఉంది అనమాట. ఇక చూడండి పళ్ళు దగ్గర కూడా అంటుకుంది. నేను వేలు పెట్టిన దగ్గర మీకు కనిపిస్తుంది చూడండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దీనికి స్క్రీన్ ప్రింట్ కావాలి, శారీలో వద్దు, ఓన్లీ మాకు పళ్ళుకి బార్డర్లో శారీకి పైన కింద బార్డర్స్కే కావాలి అని అడిగారు. అలా స్క్రీన్ ప్రింట్ రాదండి, ఇలా బ్లాక్ ప్రింట్ వేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. బట్ ఏంటంటే బ్లాక్ ప్రింట్లో కూడా వాళ్ళు ఫ్లవర్స్ లాగా అడిగారు. ఫ్లవర్స్ లాగా కాకుండా ఇలా మనకి ఈ డిజైన్ ఉంటుందండి. మధ్యలో శారీలో మనం పెద్ద పెద్ద బార్డర్స్ వేయడానికి ఉంటుంది. ఆ బార్డర్ డిజైన్ అనేది మనం వేసామన్నమాట. చిన్న ఫ్లవర్స్ లీవ్స్ లాగా మనకి స్క్వేర్ టైప్లో ఉంటుంది బ్లాక్. ఆ బ్లాక్లో సగం కట్ చేసి సగం డిజైన్ వచ్చేట్టుగా చూసారు కదా, పళ్ళుకి బార్డర్కి మొత్తం వేసాను. పళ్ళులో చివర్లో వేసాము, మళ్ళీ పళ్ళు శారీ జాయింట్ అవుతుంది కదండి, ఆ జాయింటింగ్ దగ్గర కూడా వేసాను. ఇది చూడండి, పళ్ళు శారీ జాయింట్ అయ్యే దగ్గర వేసాను. చుట్టూ అంతా వేసాము, కింద పైన వేసాము. చాలా బాగుందండి చూడండి, డిజైన్ అనేది వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఈ శారీ మాత్రము ఫ్లవర్ సింగిల్ ఫ్లవర్ డిజైన్ కన్నా ఇదే బాగుందండి. మనకి అవి అంటుకున్న మరకలు కూడా కనిపించట్లేదు. చాలా బాగుంది, చాలా బాగా వేశారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇది వాళ్ళు ఇచ్చిన సెకండ్ శారీ. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో శారీ అనేది. చూసారు కదా, ఈ శారీస్ అన్నీ మీకు కనుక నచ్చినట్టయితే నాకు ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, నా వీడియోస్కి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కానీ, చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీకు ఎవరికైనా ఇలా వేసుకోవాలి, స్క్రీన్ ప్రింట్, బ్లాక్ ప్రింట్, డైయింగ్ అని వేసుకోవాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. నన్ను కాంటాక్ట్లో వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మాది వచ్చేసి ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉంటామండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.